కాకినాడ జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ ప్రక్రియను మరింత వేగవంతం చేసి వచ్చే నెల నాటికి ప్రజా సంతృప్తి స్థాయిలను 100% తీసుకెళ్లడమే లక్ష్యంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. గురువారం స్థానిక కలెక్టరేట్ వివేకానంద సమావేశ మందిరంలో ఎంపీడీఓలు, పంచాయతీ కార్యదర్శులు, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, డిఆర్డీఏ మరియు పంచాయతీరాజ్ అధికారులతో పింఛన్ల పంపిణీపై కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ఇంటి వద్దకే పింఛన్ అందిస్తూ మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. నిరుపేదల జీవితాలకు కొండంత అండగా నిలిచే ఎన్టీఆర్ భరోసా పింఛన్లను లబ్ధిదారుల ఇంటి వద్దకే తీసుకెళ్లి పారదర్శకంగా అందించాలన్నారు. పింఛను అందుకున్న సంతోషంలో లబ్ధిదారులు స్వయంగా సంతోషంతో డబ్బులు ఇచ్చినా పంపిణీ చేసే సచివాలయ సిబ్బంది ఎట్టి పరిస్థితుల్లో వాటిని తీసుకోవడానికి వీల్లేదని స్పష్టం చేశారు. గత నెల కంటే ప్రస్తుత నెలలో సంతృప్తి స్థాయిలు తగ్గితే సంబంధిత సిబ్బందిపై కఠిన చర్యలు ఉంటాయన్నారు. ఈ సమావేశంలో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ జి శ్రీనివాసరావు, జిల్లా అభివృద్ధి అధికారి పి వాసుదేవరావు, జిల్లా స్వర్ణగ్రామ స్వర్ణ వార్డు నోడల్ అధికారి జె వేణుగోపాల్, పలువురు ఎంపీడీఓలు మరియు పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. ఆల్రెడీ మనము ఒక జిల్లా స్థాయి సమావేశం ఏర్పాటు చేసుకున్నాము. దాంట్లో క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ మనం ఇవ్వడం జరిగింది. ఏంటి, ఏదైతే క్వశ్చన్స్ వాళ్ళు అడుగుతున్నారు, 3 క్వశ్చన్స్. ఒకటి, ఇంటి వద్దకే వచ్చి ఇస్తున్నారా, అదేవిధంగా సిబ్బంది మీతో మర్యాదపూర్వకంగా ప్రవర్తిస్తున్నారా, మాట్లాడుతున్నారా అనేది 2వ అంశం. థర్డ్ ఇష్యూ విచ్ ఇస్ బీయింగ్ డిస్కస్డ్ వెదర్ దే డిమాండెడ్ మనీ ఆర్ నాట్. ప్రధానంగా ఈ 3 ఆస్పెక్ట్స్ మీదే వారు అడుగుతున్నారు. అండ్ all 3 questions may not be asked from the same person. When the phone call goes, ఏదో ఒక క్వశ్చనే వాళ్ళని అడగడం జరుగుతుంది, సిటిజన్ అడగడం జరుగుతుంది.